పాత నిబంధనలోను ఆది సంఘము ప్రారంభించబడినప్పటి నుండి కూడా దేవుని పరిచర్య చేస్తూ అనేక మంది దేవుని కొరకు హతసాక్షులయ్యారు. ప్రవక్త అయిన యెషయా రంపాలతో కోయబడి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడి దేవా వీరిని క్షమించమని అంటూ హతసాక్షి అయ్యాడు. సౌలు ఆకాశంలో యేసు ప్రభువును దర్శనంలో చూచి దేవుని తెలుసుకున్నాడు. యూదులకు అన్యజనులకు సువార్తను అందించి అన్యజనుల మధ్య దేవుని సాధనముగా వాడబడి అనేక హింసలు పొంది దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. అపోస్తలులు నూనెలో వేయబడి రంపాలతో కోయబడి శిలువపై తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షులయ్యారు. అయినా క్రైస్తవ్యం ఆగలేదు. విరుగుబడిన కొద్దీ విస్తరించింది. హిట్లర్లు, ఫరోలు, నీరోలు అంతరించిపోయారు. కానీ క్రీస్తును నమ్మిన వారు అధికమవుతూనే ఉన్నారు. క్రీస్తుని నమ్మి ఆయన రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించేవారు పుట్టుకొస్తూనే ఉన్నారు. నేటి దినాలలో కూడా అనేక మంది పాస్టర్లు, సువార్థికులు, దేవుని సేవకులు పరిచర్య చేస్తూ హత్యలకు గురి అవుతున్నారు. ఆనాడు వికారాబాద్లో సంజీవరావు గారు, నేడు పగడాల ప్రవీణ్ గారు, ఆనాడు గ్రహం స్టెయిన్స్ గారు, ఆయన పిల్లలు తిమోతి, ఫిలిప్పు వారు కుటుంబంగా కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ వారి గాయాలు కడుగుతూ ఉండగా అగ్ని జ్వాలలతో కాల్చివేశారు. దేవుని కొరకు హతసాక్షులయ్యారు. వారిప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను. దేవుని కొరకు హతసాక్షులైన సేవకులందరూ కూడా దేవుని బలిపీఠం క్రింద ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని నిత్య విశ్రాంతిలో ఉన్నారు. క్రైస్తవ్యాన్ని, యూదులను అణగద్రొక్కాలని ప్రయత్నించిన నీరోలు జీరోలయ్యారు. ఒరిస్సా మహా తుఫానులు, టర్కీలో భూకంపాలు, చైనా, జపాన్ సునామీలు, భూకంపాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమని అర్థమవుతుంది? దేవుడు రోషం కలవాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టి ఉన్నాడు. మన పక్షాన్ని యుద్ధం చేయవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.